ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడవక నీడల కృప చూపుచున్నాను. ఆయన ప్రేమ ఎలాంటిదట? శాశ్వతమైనది. ఏదో నిన్నుండి ఈరోజు ఎగిరిపోయేది, ఈ రోజు నుండి రేపు మాయమైపోయే ప్రేమ కాదు. శాశ్వతమైన ప్రేమ. ఈజ్ లవింగ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. దేవుడు ప్రేమ ఉన్నాడు, రాసుకోండి. గాడ్ ఈజ్ లవ్. 1 John 4:8. ఆయన ప్రేమైన దేవుడు. ఈ ప్రేమ అద్భుతమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది. సాక్రిఫైషియల్ లవ్ అంటే నీ కొరకు ఏదైనా చేయగలిగినటువంటిది ప్రేమ. ప్రేమ అంటే లాక్కునేది, దోచుకునేది, బలవంతం చేసేది, నువ్వు చెప్పినట్టుగా వినమని చెప్పేది, అది కాదు ప్రేమ. నీ కొరకు ఏదైనా చేసి పెట్టేది ప్రేమ. నీ కొరకు ఏదో గ్రీటింగ్ కార్డు ఇవ్వడమే కాదు, నీ కొరకు అన్నీ చేయగలిగిందే ప్రేమ. అది దేవుని ప్రేమ. యేసు ప్రభు సమస్తం మన కొరకు చేశాడు సిలువలో, అవునా కదా? రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, మరణించి తిరిగి లేచాడు. మన ఆత్మలు నరకానికి పోకుండా పరలోకం వెళ్ళడానికి చేయవలసినంతా చేసి ముగించాడు. నిజమైన ప్రేమ స్నేహితుల మధ్యలో ఉన్న ప్రేమ కన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. తల్లి బిడ్డల మధ్యలో ఉన్న ప్రేమ కన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. అలాగే ప్రేమికుల మధ్యలో ఉన్న ప్రేమ కన్నా గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రపంచంలో గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. ఎవ్రీవేర్ యు గో, ఎనీవేర్ ఇన్ ద వరల్డ్, వండర్ఫుల్ టెస్టిమనీస్. జీసస్ సేవ్డ్ మీ, జీసస్ సేవ్డ్ మీ, జీసస్ ప్రొటెక్టెడ్ మీ, జీసస్ రైజ్ మీ ఫ్రమ్ డెత్. ఎన్ని సాక్ష్యాలు ఒక మేఘంలా ఉన్నాయట, లైక్ ఎ క్లౌడ్. ఈరోజు క్లౌడ్ సిస్టమ్ ఉంది, ఏది దాచుకోవాలన్నా క్లౌడ్లో పెట్టుకుంటున్నారు. అసలు బైబిల్లో ఉంది క్లౌడ్ గురించి. హెబ్రీ పత్రికలో ఒక ఆకాశమంతా మరి మేఘముల వలె దేవుని సాక్ష్యం, ప్రపంచమంతా సాక్ష్యాలు చెప్తున్నారు. యేసు ఎవరో సాక్ష్యం ఇస్తున్నారు. ఆ గొప్ప దేవుణ్ణి నేను రక్షకునిగా కలిగి ప్రార్థిస్తున్నాను. నువ్వు ధన్యుడు, ధన్యురాలువు. కనుక ఆయన ప్రేమ పేరేంటంటే అగాపే, నిస్వార్థమైన ప్రేమ. మరి ఇతరుల మేలు కొరకు కోరేటువంటి ప్రేమ, నీ మేలు కోరే ప్రేమ, నిన్ను బాగు చేయాలనే ప్రేమ, నేను నిలబెట్టాలనే ప్రేమ. ఆ ప్రేమ నా మీద ఉండాలి ప్రభా. అవును తండ్రి, లోక సంబంధమైన ప్రేమ కాదు, కానీ యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఈ ప్రేమ మనం కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 13:4-8 వరకు ఏమంటాడు? ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎవరైనా నిజంగా టెస్ట్ పెట్టాలంటే ఆ ప్రేమ సహిస్తున్నారా లేదో చూడండి. వాళ్ళకి సహనం లేదనుకోండి, వాళ్ళ ప్రేమ నిజమైంది కాదు. దయ చూపించును. దయ చూపించట్లేదా? ప్రేమిస్తున్నాను చెప్తున్నాడు, ప్రేమిస్తున్నాను చెప్తుంది, కానీ నీవంటే దయ లేదా? అయితే ఆ ప్రేమ నిజమైంది కాదు. ప్రేమ మత్సరపడదు. నువ్వు ఏదైనా కొత్త బట్టలు, కొత్త బండి ఏదైనా కొనుక్కున్నప్పుడు మత్సరపడుతున్నారా? నువ్వంటే అసూయ పడుతున్నారా? అయితే ఆ ప్రేమ నిజమైంది కాదు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబం అంటే వాళ్ళ ఇంట్లో ఏమి లేకపోయినా నాకు అన్నీ ఉన్నాయని చెప్తున్నాడా? నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు అసలు నా సంగతి మీకు తెలియదు, చాలా డబ్బు ఉందని చెప్తాడు. అవసరం వచ్చినప్పుడు ఏమి ఇవ్వడు. ఏంటి కారణం అంటే అంత డంబం. చెప్పండి. ఈ మధ్య చాలామంది డంబపు మాటలు మాట్లాడుతున్నారు. డంబము, దేవుని ప్రేమలో డంబం ఉండదు. తర్వాత ఉప్పొంగదు. ఉప్పొంగడం అంటే పొంగడం మీకు తెలుసు కదా. పాలు ఏమవుతాయి? పొంగుతాయి. ఈ మధ్య పొంగు ప్రేమలు, చెప్పండి, కొంగు ప్రేమలు కాదు, కొంగు ప్రేమలు అంటే పొంగు ప్రేమలు. అంటే ఉన్నదేమో ఇంతే, కానీ బయటికి మాత్రం ఓహో నువ్వు లేకుండానే ఉండాలి అన్ని మాట్లాడు. ఈ పొంగు ప్రేమ ఏమవుతుందంటే కొంచెం నీళ్ళు కొట్టామనుకోండి, ఉఫ్ అన్నాం అనుకోండి, వెళ్ళిపోతుంది. అటువంటి ప్రేమలు నిజమైనవి కావు. కాబట్టి పొంగే ప్రేమలు నాకు అక్కర్లేదు. నా దేవుని ప్రేమ నిండుగా ఉంటుంది. మీరు కూడా అలా ఉండాలంటాడు. చూద్దాం. తర్వాత అమర్యాదగా నడవదు. ప్రేమ అని దుర్భాషలు ఆడేవాళ్ళు ఉంటారు, బూతులు ఆడేవాళ్ళు ఉంటారు, చెడ్డ మాటలు మాట్లాడుతుంటారు, మీ గురించి చెడుగా చెప్తుంటారు. ఏంటంటే ఐ లవ్ యూ సో మచ్, దట్స్ వై ఐ టాక్. అరే, నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ ప్రేమలో ఏముండదు? దుర్భాష ఉండదు. దుర్భాష మాట్లాడేవాడు దేవుని ప్రేమ లేనివాడు. అందుకంటాడు అక్కడ చూడండి, అమర్యాదగా, మర్యాద లేకుండా ప్రవర్తిస్తుంటారు. మర్యాద లేకుండా ప్రవర్తిస్తుంటారు. ఎప్పుడు కూడా మర్యాద లేకుండా ప్రవర్తిస్తే ఆ ప్రేమ నిజమైంది కాదు. తర్వాత స్వప్రయోజనమును, ఎంతసేపు స్వార్థం, నాకే కావాలి నాకే కావాలని అనుకుంటూ ఉంటారు. అంతా ఎంతసేపు వాళ్ళ చుట్టూ తిప్పుకుంటూ ఉంటారు. మిమ్మల్ని పనులు చేయించుకుంటారు, మీతో వాళ్ళ అవసరాలను తీర్చుకుంటుంటారు. అది స్వప్రయోజనమును యోచించేటువంటి ప్రేమ, అది నిజమైంది కాదు. త్వరగా కోపపడదు. నిజమైన ప్రేమ అనుకోండి, మాటి మాటికి కోపపడరు. నాకంతే, నాకు ముఖ్యమే కోపం, నువ్వంటే నాకు కోపం, నువ్వు చిన్న మాటన్నా కూడా కోపపడతాను అంటే ఆ ప్రేమలో నిజమైన దేవుని ప్రేమ లేదు. ఉంది మామూలు ప్రేమ, కానీ దేవుని ప్రేమ కోసం ప్రయాసపడండి. దైవ ప్రేమ త్వరగా కోపపడదు. తర్వాత అపకారమును మనసులో ఉంచుకోవద్దు. మనసులో ఎప్పుడో ఏదో అన్నారనుకోండి, సారీ చెప్పారు, కానీ ఇంకా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు. ఎవరో
దేవుని ప్రేమ లేని వారు మనసులో పెట్టుకుని నువ్వు పలానా రోజు అలా అన్నావు, ఇలా అన్నావు అని చెప్పి ఎత్తి పొడుస్తూ ఉంటారు. జరిగిపోయిన వాటిని మాటికి ఎత్తుతూ ఉంటారు. అది కూడా దేవుని ప్రేమ లక్షణం కాదు. దేవుని ప్రేమ లక్షణం ఏంటంటే గతించిపోయిన గత వదిలేసేయండి, కొత్తగా ప్రారంభించండి, జీవితాన్ని నూతనంగా ప్రారంభించండి, దేవునితో ముందుకు సాగండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించు. అంటే అబద్ధాల్లో ఆనందించదు. నిజమైన ప్రేమ సంతోషం, సత్యం, దేవుని వాక్యంలో ఆనందిస్తుంది. తర్వాత అన్నిటినీ తట్టుకుంటుంది. తల్లిదండ్రులు చూడండి ఎంత ప్రేమించబట్టి నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళు తట్టుకున్నారు, నీకోసం తట్టుకున్నారు, కన్నీళ్ళు కార్చారు. అన్నిటినీ నమ్మును. అమ్మను నమ్మించడం చాలా ఈజీ. ఎందుకు నమ్ముతుంది అమ్మ? అన్ని విషయాలు ప్రేమిస్తుంది కాబట్టి. నాన్న నమ్మించడం కొంచెం కష్టం, అవునా? నాన్న ప్రేమిస్తాడు కానీ ప్రేమ గుండెల్లో పెట్టుకుంటాడు. అమ్మ గుండె నిండా నువ్వే కాబట్టి మనసు నిండా నువ్వేం చెప్పినా అమ్మని నమ్మించగలవు. ఇక్కడ వాక్యం చెప్తుంది, నిజమైన ప్రేమ దేవుని వాక్యాలన్నింటినీ నమ్ముతుంది. అబద్ధాలు నమ్మొద్దు కానీ వాక్యాన్ని నమ్మండి. తర్వాత నువ్వు ఎవరైనా నమ్మట్లేదో అనుమానపడుతున్నారా? ప్రేమలో తేడా ఉందని డౌట్ పడుతున్నావు మాటికి భార్యను భర్తను. దిస్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ లవ్. నువ్వు నిజమైన ప్రేమ అయితే నమ్ముతావు అవతల వ్యక్తిని. చదివేద్దాం. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాలూకులను, అన్నిటిని నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, తర్వాత అన్నిటినీ ఓర్పు కలిగి ఉంటుంది. అది ప్రేమ, నిజమైన ప్రేమ ఓర్పు కలిగి ఉంటుంది. ప్రేమ శాశ్వత కాలం ఉండను. ఈ ప్రేమ ఎవరిదట? దేవుని ప్రేమ. ప్రభువా నీ ప్రేమతో నన్ను నింపుమని ప్రార్థిస్తా అన్నవారు నిజముగానే దేవుడు తన ప్రేమతో మిమ్మల్ని నింపుతాడు. ఒకవేళ ప్రేమ వల్ల గాయపరచబడిన వారు ఈ ప్రేమ చేత లోకపు ప్రేమలో పడి సతమతం అయిపోతూ అయోమయంలో పడిపోయిన వాళ్ళని దేవుడు మీకు దారి చూపించునుగాక. యవన బిడ్డలు ఎవరైనా ఈ ప్రేమ ప్రాజెక్టులో పడి అటు ఇటుగాక ఇబ్బందులు పడుతూ నీ జీవితం ఎటు వెళ్ళాలో అర్థం కాకుండాట్లయితే ఇదిగో యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, ఆయన ఎదుగు పరిగెత్తుకుంటున్నా. లోకం నిన్ను మోసగించవచ్చు, ప్రేమ పేరుతో రకరకాల అబద్ధాలు చెప్పుండొచ్చు, కానీ యేసునాథుడు నిన్ను ప్రేమిస్తుంది, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ నా ఇంటి మీద ఉండాలని వారి చేతిని పైకెత్తగలరా? ప్రభు నా జీవితంలో నీ ప్రేమ ఉంటే చాలు ప్రభు అని ప్రార్థన చేద్దాం. యవన బిడ్డలను సరైన మార్గంలో నడిపించండి. యవన కుమారులు, యవన కుమార్తెలు వారి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగే కృప దయచేయండి. ఆత్మీయంగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. ఆత్మీయతలో వర్ధిల్లాలి, వారు భక్తిలో వర్ధిల్లాలి ప్రభా. వాళ్ళ చదువుల్లో వారు వర్ధిల్లాలి, వారి ఉద్యోగాల్లో వారు వర్ధిల్లాలి. భక్తి, విశ్వాసము, ప్రార్థనలో వారు పైకి రావాలి, సహాయం చేయండి. యవన కాలంలో వివాహం కాని బిడ్డలు ఉన్నట్లయితే వారికి ప్రభు సరైన భాగస్వామితో వారిని దీవించండి. బ్లెస్ దెమ్ విత్ ద రైట్ లైఫ్ పార్ట్నర్ గాడ్. వారి జీవితాలను బలపరచేవాడు, దీవించేవాడు నీవే. నీ నామలో ప్రార్థిస్తున్నాను. బలమిచ్చేవాడు, శక్తితో నింపువాడు, నీ కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శాశ్వతమైన నీ ప్రేమను నీ ప్రజలకు దయచేయమని ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోనైనా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. అందరికి మంచి ఆరోగ్యములు, శక్తిని, బలమును, నూతన కార్యములు జరిగించమని, నూతన బలమును వీరికి దయచేయమని, మీరే మహిమ పొంది మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. కృపగల దేవుని సన్నిధి మనకు తోడై ఉండుగాక. ఆయన కృపా వార్త అనుదినం మనల్ని బలపరుస్తూ నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు బ్రదర్. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా నేనటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా నేనటివే. నీదు ముఖ కాంతి ఆదరించెనులే. నీదు ముఖ కాంతి నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీ
నీవు నాయడ చూపిన కృపా శాశ్వతమైనది. నీవు నాయడ చూపిన కృపా బర్త్డే జరుపుకునే వారికి గాడ్ బ్లెస్ యూ. వి విష్ ఆల్ ది బెస్ట్. మీకు దేవుని యొక్క గాడ్స్ ప్రామిస్ టుడే ఐజియా చాప్టర్ 49:16. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కినాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము, నా అరచేతులు అన్నాడు. అనగా దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు. అయితే మిమ్మల్ని ఎన్నడూ ఆయన మరువడు. See, I have engraved you in the palm of my hands, and your walls are ever before me. So, Word of God very clearly says, He has engraved you, that means all of us, in His palm. ఆయన చేతుల్లో అరచేతుల్లో చెక్కున్నాడట. దేవుని కృపలో మీరు కాపాడబడుదురుగాక. దయాకిరీటం దేవుడు ధరింపచేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన. వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. యానివర్సరీ జరుపుకునే వారికి కృపను మీకు దేవుడు దయచేయునుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించి ఏక మనస్సుతో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మీకు వాగ్దానం లూకా సువార్త 2:14. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. పీస్ టు దోస్ ఆన్ హూమ్ హిస్ ఫేవర్ రెస్ట్. దేవుని ప్రేమ, దేవుని కృప మీ జీవితాల్లో, ఆయనకు దయ మీకు కలుగును గాక, సమాధానం కలుగును గాక. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.